ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నా కుటుంబము ప్రేమించినటువంటి కుటుంబము అప్పర్ రూమ్ అండ్ జేసీపీఎం, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఎవాంజలికల్ మిషన్. రెండవదిగా నేను చాలా సహవాసాలకి వెళ్తున్నాను, దైవజనులు కలుసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ రెండవదిగా విక్టర్ పాస్టర్ గారు వారు నేను రెండవదిగా అభినందిస్తున్నాను. ఆయనను అధికంగా ప్రేమించే వ్యక్తులలో రెండవ వ్యక్తి. ఈ దినాన్ని నేను ఈ విధంగా నిలబడగలిగానంటే చాలా కృంగినటువంటి దినాలలో, కష్ట దినాలలో, మనుషుల చేత తృణీకరింపబడిన దినాలలో ఆయన నన్ను ప్రక్కన చేర్చుకొని ఈ సహవాసానికి తీసుకుని వచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు, ఆయన కుటుంబానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక సుదినమైన దినాలు ఈ దినాల్లో నడుస్తున్నాం. ఈ సుదినమైన దినాల్లో తప్పకుండా నా గురించి, నా కుటుంబం గురించి, దైవజనులు ప్రభాకర్ గారి గురించి, వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు కూడా నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు దైవజనుల వల్ల, రత్న కుమార్ గారి వల్ల విన్నాం. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ సంఘంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాము, మా కుటుంబము ఒక మంచి దేవాలయము కావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను నా భార్య కలిసి ఇక్కడికి రావాల్సిన అవసరత ఎంతగానో ఉంది, రావాలని కోరుకున్నాం. నా బిడ్డలు రావడానికి వారికి అవకాశం లేదు, వారు ఈ దేశంలో లేరు. క్రిస్మస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్. ఏంటంటే క్రీస్తు పుట్టుక ఒక సంతోషమైనటువంటి సమయం, ఇది సంతోష దినాలు, సంతోష సంవత్సరం. ఎందుకు సంతోషమైందంటే లోకాసువార్త చెప్పబడినట్లుగా ఏముందండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలయనగా దావీదు కుమారుడి లోక రక్షకుడు ఈ లోకానికి రావలసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సంతోషము మీ అందరితో కలిగి ఈ దినాన్ని ఎంతో లోపల బబులింగ్ అవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషము మనకి ఎలా జరుగుతుందంటే ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞాపం చేసుకుంటే, ఆ యొక్క మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, సంతోషం అనేటువంటి మాటకు చదువుతుంటే, జకరియా కడుపులో ఎవరున్నారండి? శిశువైనటువంటి యోహాను ఉన్నాడు. కన్య మరి అయినటువంటి గర్భంలో ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నాడు. జకరియా యొక్క భార్య ఎలిజబెత్ని చూడడానికి ఎవరు వచ్చారండి? నేను కన్య మరియమ్మ వచ్చింది. అప్పటికి ఎవరున్నారు ఆమె కడుపులో? యేసు ప్రభు ఉన్నారు. జకరియా భార్య ఎలిజబెత్, కన్య మరియమ్మ కలుసుకునేటప్పుడు ఒక గొప్ప సంతోషమైనటువంటి మాటలు వారి హృదయాల్లోంచి ఒకరినొకరు కలుసుకుంటూ వారు ఆనందించినట్టుగా చూస్తున్నాం. తల్లిదండ్రులు ఆనందిస్తుంటుంటే బిడ్డలు ఆనందించరా? పెద్దవారు ఆనందిస్తారు, పెద్ద పిల్లలు అయితే తెలుసుంటాయి. కానీ కడుపులో శిశువుగా ఉంటుండగానే, గర్భంలో పిండముగా ఉంటుండగానే, జకరియా భార్య ఎలిజబెత్ గర్భంలో పిండముగా ఉన్నటువంటి యోహాను, కన్య మరియ గర్భంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ఒకరినొకరు గంతులు వేసినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన వారు. కాబట్టి అటువంటి గంతులు వేసేటువంటి ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన పుట్టుకను బట్టి, ఆయన మరణాన్ని బట్టి కూడా మనం చాలా సంతోషించవలసి ఉంది. చాలామంది అంటారు యేసు పుట్టుక అది ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానమైతే, యేసు యొక్క మరణము ఈ లోకానికి నిత్య జీవము, నిత్య రక్షణ అయి ఉందనే సత్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ సంతోషాన్ని మనం అందరం ఆనందించుకోవాలి. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఒకరినొకరు ధైర్యపరుచుకుందాం, బలపరుచుకుందాం, దేవుని నామాన్ని మహిమ తెచ్చుకుందాం. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాట ముగిస్తున్నాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.
థ్యాంక్ యూ అండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు, బాబుకి అమ్మగారికి అందరికి వందనాలు. అయ్యగారు చక్కని విషయాలు చెప్పారండి. సిమియోన్లో 4 విషయాలు ఉంటాయి. మొదటిది, ఆయన ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, నీతిమంతుడు, ఆయన తలపైన పరిశుద్ధాత్మనది. హల్లెలూయా. ఇక నాకు నచ్చిన అద్భుతమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ప్రియులారా, విక్రస్ మినిస్ట్రీలో గురుతర బాధ్యత ఉంది. మా అయ్యగారు నాకు ఒక విషయాలు చెప్తున్నప్పుడు నేను నిద్ర పడుకోవట్లేదు, నాకు 2 గంటల నుంచి నిద్ర రావట్లేదు. ఒక దర్శనంతో ఉన్నాను, కనిపెడుతూ ఉన్నాను. మనకి ఇప్పుడు మందిరం కావాలి, అన్నీ ఇచ్చాడు దేవుడు, వెళుతుంది అంటున్నారండి. ఇప్పుడు కూడా అదే మాట, మొన్న అదే మాట. కనుక ఆదరణ కొరకు కనిపెట్టినట్లుగా మనకి అభినవ సిమియోను గారు, బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా, వారితో కలిసి మనం ఏకీభవించినప్పుడు బలమైన కార్యాలు చూస్తాం. కనుక మనం కూడా దేవుడి సన్నిధిలో కనిపెడదాం. భారతదేశ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఆయన మన వాక్యం చెప్తే అదే చెప్తున్నారు. మనం అందరం కూడా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే సంఘం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు కనిపెట్టినప్పుడు మన జీవితంలో ప్రభావితమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇటువంటి క్రిస్మస్ లేదు, సంవత్సరానికి ఒకసారి కాదు అండి. విశాఖపట్నంలో ప్రతి వీధిలో కూడా ప్రతిరోజు కూడా క్రిస్మస్ జరుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు. ప్రభాకర్ గారికి వందనాలు తెలుస్తున్నాను. నేను చెప్పాల్సిన విషయాలు ఏమిటంటే, ఎవ్రీ క్రిస్మస్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఆ టర్నింగ్ పాయింట్ కానీ మీరు మిస్ అయిపోయారంటే మామూలు దొందుతుంది, అమ్మగారు అన్నారు కదా దొందుతుందని, ప్రతి క్రిస్మస్ దొందుతుంది అయిపోతాయి. అందువల్ల ఏంటంటే క్రిస్మస్ అనేది మన జీవితంలోనూ ఒక టర్నింగ్ పాయింట్. దేవుడు ఆత్మస్వరూపి, యేసుప్రభువు కూడా ఆత్మస్వరూపే. అయినా సరే ఆయన ప్రత్యక్షమయ్యాడు మానవుడిగా. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నరులు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేకపోయారు. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇంకా ధర్మశాస్త్రం ఏమిటైంది? పాపానికి ఆధారం అయిపోయిందట. 1 కొరింథీయులు 15:55 చదివితే పాపానికి బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ఎలా తయారయ్యారు? గూండాస్లా తయారయ్యారు. వాళ్ళకి నీతి, నిజాయితీ, ధర్మము అది అక్కర్లేదు. అటువంటి ధర్మశాస్త్రం మంచిదే, కానీ ఈ ధర్మశాస్త్రాన్ని ఆశిస్తున్న వాళ్ళు కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు ఎలాగైతే తయారవుతారో అలాగా కరుడు కట్టేటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, కరుడు కట్టినటువంటి వారు కనుక ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క దయ వాళ్ళు గ్రహించలేకపోయారు. యేసుప్రభు వచ్చి వాళ్ళకి గద్దించాడు, చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. చెప్పకపోయేలాగుంటే వాళ్ళకి పాపం లేకపోను. ఆయన చెప్పాడు కనుక, చెప్పినా సరే వాళ్ళు వినలేదు కనుక కర్కశంగా ఆయన సిలువ వేశారు కనుక పాపము వారి మీద నిలిచి ఉంది. ఆ పాపానికి ఫలితంగా, ఆ రక్తం చిందినందుకు ఫలితంగా వాళ్ళేమో సంవత్సరాల తరబడి, శతాబ్ద తరబడి బాధలు పడి చచ్చిపోతున్నారు చాలామంది. చూడండి, మన ఆస్ట్రేలియాలోనే చాలామంది చంపడ్డారు. వైరం. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది వైరమే. శిష్యులు చెప్పారు, పేతురు చెప్పాడు, మీరు తెలియక చేశారు, జీవాధిపతిని చంపేశారు అని చెప్తే వాళ్ళ మీద ఉగ్రులు అయిపోయారు. అటువంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల్లాగా తయారైపోయారు. కనుక యేసుప్రభు వారు ఇచ్చారు, మనకు ప్రేమ చూపించారు, ఆయన అన్నీ వదిలేసుకున్నాడు, ఒక ప్రేమ తప్ప. శిలువ మీద ఆయన బాధపడుతూ ఆ క్రిమినల్స్ని ఎవడంటే క్షమిస్తాడు? మనకు ఎవడైనా మాట అంటే మనం క్షమించాం, తప్పుపడదాం, నీ మాటలు సభ్యత ఉండాలంటాం. అటువంటిది ఆయన అపహాస్యం చేస్తూ, ఆయన నిందిస్తూ, ఆయన దూషిస్తూ, రక్తం కారినంతగా ఆయన ప్రేమిస్తుంటే ఆయన్ని నిందించాడు. అటువంటి కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తించాడు. అటువంటి వాళ్ళనే క్షమించాడు. కనుక యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారంటే ఆయన ఎంతో పెద్ద కార్యం నెరవేర్చారు. ఆ కార్యం గురించి చెప్పుకునేలాగుంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. 4 విషయాలు చెప్తాను.
ఆయన అనంతుడు, ఆది అంతం లేనివాడు. మానవ జన్మ ఆది అంతం కలది. మనం ఆది అంతం, మన పుట్టుక మరణం ఉన్నాయి. అందుకు ఆయన పుట్టుక మరణాన్ని కూడా ఆయన అనుభవించాడు. పుట్టాడు, ఆయన మరణించాడు. తర్వాత ఇంకేంటంటే ఆయన నరవతారు. ఎందుకు ఏంటంటే మానవులను రక్షిద్దామని. ఈ నరులకేమో తెలియకుంటుంది, వీళ్ళేమో చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, ప్రేమ అంటే ఏంటో వీళ్ళకి తెలియాలని ఆయన అన్నీ వదిలేసుకొని ప్రేమతోటి మనల్ని క్షమించాడు. తర్వాత ఏంటంటే ఆయన ఆత్మస్వరూపం అయినా సరే మరుగై ఉండలేదు. చాలామంది దేవుడు ఏంటండి, దేవుడు ఎక్కడున్నాడు? కొన్ని రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, కొన్ని రాజ్యాలు దేవుడు లేడనిస్తున్నాయి, బైబిల్ని ఎలా వచ్చేకుంటున్నాయి. అటువంటిది ఈయన ఆత్మస్వరూపం అయినా సరే ఆయన మరుగై ఉండకుండా ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన తిరిగాడు, నడిచాడు, ఆయన ఎన్నో మహత్కారాలు చేశాడు. తర్వాత లేఖనాల ప్రకారంగా ఆయన అవతరించాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకి ఆయన కొత్త నిబంధనను దయచేశాడు. పాత నిబంధన అంతా కూడా యుద్ధాలు, చంపుకోవడాలు, ఇవన్నీ. కొత్త నిబంధనలోనూ చంపబడాలి. ఆయన శిష్యులు చంపబడ్డారు, ఆయన నమ్మిన వారు చంపబడ్డారు. వారి రక్తం మీద ఈ కొత్త నిబంధన పునాది వేయబడింది. తర్వాత ఇంకేంటంటే క్రీస్తువులు గ్రహించకుండా చాలా ఎక్కువ మంది క్రిస్మస్ జరుపుకుంటుంటారు. ఫార్మాలిటీ. క్రిస్మస్ అనేది ఒక ఫార్మాలిటీ కాదండి. చాలామంది ఫార్మల్గా, ఎడ్యుకేషన్ ఫార్మాలిటీ అయిపోయింది. వెళ్ళడం, 4 అక్షరాలు కంఠస్థం చేయడం, ఇది రాయిస్తుండలో, క్లాసులు తెచ్చుకుంటూ జరుగుతుంది. కానీ క్రిస్మస్ అనేది ఫార్మాలిటీ కాకుండా క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన విలువను తెలుసుకొని మనం నడుచుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన తన ప్రజల పాపాలు రక్షించడానికి నరవతారయ్యాడని మనకు తెలుసు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. చచ్చిపోతుంటే నిత్య జీవం ఏంటండి అని కొంత ఎగతాళి చేస్తారు. శరీర క్రియలు మనుషులు చంపేస్తున్నాయి, ఆత్మానుసారంగా జీవించమని చెప్తున్నాడు. ఆత్మానుసారం జీవించేలా ఉంటే శరీర క్రియలను మీరు నెరవేర్చరు. 4 విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి ఏమిటంటే తెలుసుకునుట. ఏమిటి తెలుసుకోవాలి? మీకు ఏమిటి తెలుసో ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. మీరు చదువుతున్నప్పుడు టు నో వాట్ యు నో దట్ యు నో అండ్ డూ నాట్ నో వాట్ యు డూ నాట్ నో దట్ యు డూ నాట్ నో ఈజ్ ట్రూ నాలెడ్జ్ అని చెప్పబడింది. కన్ఫ్యూషియస్ అనేవాడు ఆ మాట చెప్పాడు. అది అర్థం ఏంటి? మీకు ఏం తెలుసో అది క్షుణ్ణంగా తెలుసుకోండి, తెలియని వదిలేయండి. కొంతమంది క్రీస్తు గురించి తెలుసు అంటారు క్రైస్తవులు, కానీ తెలియదు. క్షుణ్ణంగా తెలుసుకోవాలి క్రీస్తు గురించి. తర్వాత ఇంకేంటంటే నోయింగ్, మన శరీరేచ్ఛలు, మన పాప స్వభావం, మన ప్రాచీన పురుషుడు ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాడో అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకేంటంటే కౌంటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రైచియస్ పర్సన్ ఇన్ క్రైస్ట్. నేను ఏంటంటే మీరు చాలా విషయాలు అందులో ఉన్నాయి, అవి నేను చెప్పదలుచుకోలేదు. ఒకటి ఏంటంటే నోయింగ్ అని మిమ్మల్ని తెలుసుకోవడం, ప్రాచీన స్వభావం గురించి మీరు తెలుసుకోవాలి. తర్వాత వాక్యం వచ్చింది కనుక ఈ వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. తర్వాత రెకనింగ్ అంటే ఎంచుకోవడం. మీరు ఎలాగ ఎంచుకుంటున్నారు? త్రాగుముచ్చాడు ఏంటంటే త్రాగుబోతులతోటి అవి ఎంచుకుంటాడు. జోతగాడు కలిసిపోతాడు. కానీ మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే సజీవులుగా మీరు ఎంచుకోవాలి. అందరూ మృతులే, ఇంకా యేసుప్రభువు ఎందుకు వచ్చారు? సజీవులుగా మిమ్మల్ని చేయడానికి ఆయన వచ్చాడు. మిమ్మల్ని ఆత్మ చావదు కనుక మిమ్మల్ని ఆత్మస్వరూపులుగా సజీవులుగా చేయడానికి వచ్చాడు. తర్వాత ఈల్డింగ్, మీరు దేనికి లోబడి ఉండాలి? నీతికి దాసులుగా ఉండండి అని పౌలు చెప్తున్నాడు. చాలామంది అవినీతికి దాసులు అయిపోతున్నారు, త్రాడుకు బానిసలు అయిపోతున్నారు, వ్యసనానికి బానిసలు అయిపోతున్నారు. అలా కాకుండా మనం నీతికి దాసులుగా ఉండమని ఆయన హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఇంకేంటంటే వాకింగ్, ఇవన్నీ అయిన తర్వాత మన యొక్క నడక ఏ విధంగా ఉండాలి? అప్పటి క్రియలు ఎటువంటివో మనకు తెలుసు. ఇప్పటి క్రియలు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే మంచి ఫలములు ఫలించాలి, సత్క్రియలు చూసి ప్రజలు మిమ్మల్ని అభినందించాలి. కయ్యను సత్క్రియ చేయలేదు, పాపం పొంచి ఉంది, పట్టించింది. అలాగే
ప్రభునందు మనం ఉన్నాం కనుక ప్రభుని ఆరాధిస్తూ సత్క్రియల ఆసక్తి కలిగి మనం జీవించాలని నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు దీవించుగాక.